అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆయన అధికారంలోకి వచ్చిన 3 నెలల లోపలే తీసేయడం జరిగింది. ₹2 కేజీ 5 రూపాయలు 25 పైసలు చేశాడు. మరి 5 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. మరి ఇవన్నీ కూడా ఒకసారి చూసాం, 2014లో రెండోసారి చూసాం. ఇంకా ఎప్పుడు కూడా అతని పద్ధతి మార్చుకోడు. ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకునే విధంగా పరిపాలన సాగించలేడు. అతనికి చేత కాదు. కొన్ని వర్గాలకే ఆయన పనిచేస్తాడు. మనం చూసాం, ఏదైనా ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలలో గ్రామానికి ఒక జన్మభూమి సభ కమిటీ ఉండేది. ఆ కమిటీ సభ్యులంతా తెలుగుదేశం వారే. వారు ఇచ్చేది ఏదైనా ఒకటోర ఇల్లు కానీ పెన్షన్ కానీ ఇస్తే అది కేవలం మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇచ్చేవారు తప్ప సామాన్య ప్రజలకు ఇవ్వలేదు. గతంలో మనం చూసాం. ఈరోజు ఆ విధంగా లేదు. పరిపాలన అంతా మన గ్రామానికే వచ్చింది. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. ఇప్పుడు మన గ్రామంలోనే సచివాలయంలో మన పిల్లలే 10 మంది దాకా పనిచేస్తూ ఉన్నారు. ఏ శాఖలో పని ఉన్నా కూడా మనం సచివాలయానికి వెళ్తేనే అన్ని పనులు అయ్యే విధంగా గ్రామంలోనే ప్రభుత్వ పాలన అంతా కూడా సాగుతూ ఉంది. ఈరోజు జన్మభూమి కమిటీలు లేవు. కేవలం పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని పేదలందరికీ అర్హులైన వారికి కులం చూడకుండా, మతం చూడకుండా, మాకు ఓట్లు వేసారా లేదా అని చూడకుండా, మీరు తెలుగుదేశం వారా అని కూడా చూడకుండా అర్హులైన పేదలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం. మరి ఈ విధమైన పాలన గతంలో మనం చూసామని అడుగుతా ఉన్నాను. నేను కూడా 1978 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పరిపాలన ప్రజలకు అందించిన ముఖ్యమంత్రిని ఈయన తప్ప ఎవరిని చూడలేదు. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇలాంటి పరిపాలన ఎవరు కూడా అందించలేరని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో చేశాం. మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా అంటారు, ఎక్కడ అభివృద్ధి ఎక్కడుంది, రోడ్లు ఏడున్నాయి అని చెప్పి. ఎందుకు ఈరోజు నాడు నేడు కింద మన పాఠశాలలన్నీ ఆధునీకరించాం. 27,000 కోట్లు ఖర్చు చేసాం. ఈరోజు తల్లిదండ్రి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొని పిల్లలందరికీ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో బైజూస్ కంటెంట్తో ఇంగ్లీష్ మీడియంలో ఈరోజు విద్య నేర్పించే పరిస్థితి ఉంది. వాళ్ళు వేసుకునే బూట్ నుంచి బట్టల దాకా బుక్కుల దాకా అన్నీ కూడా ప్రభుత్వమే ఇచ్చే పరిస్థితి ఉంది. ఇంకా పై చదువులకు పోతే ఫీజు రియంబర్స్మెంట్, ఎంత ఫీజు కట్టాల్సి వస్తే అది మొత్తం కూడా ప్రభుత్వమే చెల్లిస్తామని దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేశాము. అదేవిధంగా ఆరోగ్యం కోసం మనకున్న 26 కొత్త జిల్లాలలో 9 జిల్లాలలోనే మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈరోజు మనం 17 మెడికల్ కాలేజీలు, దానికి అనుబంధ హాస్పిటల్స్ ఏకకాలంలో మంజూరు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 1,000 కోట్లతో కూడుకున్న ఖర్చు అయినా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని భావంతో 17 మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ మంజూరు చేస్తే 53,000 మంది డాక్టర్లను, నర్సులను, పారామెడికల్ స్టాఫ్ను కూడా నియమించడం జరిగింది. మరి ఆరోగ్యశ్రీ కింద గతంలో 500-600 జబ్బులకే ఉచిత వైద్యం ఉంటే ఈరోజు 3,200 పైచీలకు జబ్బులకు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించేదే కాకుండా 1,000 రూపాయల పైన ఖర్చు అయితే 25 లక్షల దాకా ఖర్చు చేసి ఒక వ్యక్తికి ఏదైనా జబ్బు చేస్తే నయమైన తర్వాత ఇంటికి వస్తే కూడా విశ్రాంతి సమయంలో ఉచితంగా మందులు ఇచ్చి ఆర్థికంగా కూడా ఆదుకుంటా ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నాం. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం వైపు రెండు కళ్ళుగా చూసి ఆయన ఈ 5 సంవత్సరాలు కూడా మనకు సుపరిపాలన అందించాడు. అవకాశం ఇస్తే మళ్ళా రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయితే
తప్పనిసరిగా అంతకంటే సుపరిపాలన ఇస్తాడు. ఎందుకంటే మనకు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో పోయింది, అయినా కూడా చెప్పినవన్నీ కూడా చేశాడు. ఈ 5 సంవత్సరాలు అధికారం వస్తే తప్పనిసరిగా సుపరిపాలన అందించేదే కాదు, పెండింగ్ ఉన్న అభివృద్ధి పనులు కానీ ఇంకా ఆయన చెప్పబోయే సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో అందిస్తాం. ఇవన్నీ కూడా కొనసాగాలంటే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప తిరిగి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిందో రాష్ట్రం అంతా అంధకారం అయిపోతుంది. 5 సంవత్సరాలు మరి చూడండి, 2 సార్లు మోసం చేశాడు ఈ రాష్ట్ర ప్రజలను. 3వసారి మోసం చేయకుండా మనమల్ని మనం కాపాడుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉండా. ఇంత పెద్ద ఎత్తున అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏది కూడా పొల్లు పోకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా ఆశీర్వదించాలా, పెద్దలందరూ మిగతా అందరూ కూడా మద్దతు ఇవ్వండి. తప్పకుండా ఇక్కడ పోటీ చేస్తూ ఉన్న పార్లమెంటుకు శాంతమ్మ గారు, మక్బూల్ శాసనసభకు మక్బూల్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి వీరిద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు బహుమతిగా ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను.